హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలుగింటి వంటలు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే వ్లాగ్ వచ్చేసి భోగి పండుగ రోజు వ్లాగ్ అండి. భోగి పండుగ మార్నింగ్ వచ్చేసి 5:15 అలా 5:20 అలా అయితే లేసామన్నట్టు ముగ్గేద్దామని చెప్పేసి ఆ రోజు నైట్ వేద్దాం అనుకునేసరికి ఇక కొంచెం పని ఉందని చెప్పేసి వేయలేదు. ఎర్లీ మార్నింగ్ అయితే 5:20 అలా అయితే లేచాము. ఇక తర్వాత అంతలోపు ఇక మొత్తం ఊకి చల్లేసాము. ఊకి చల్లేసి ఆ కలర్ ఉంటుంది కదా, ఎల్లో కలరు సాంపు కలర్లో ఉంటుంది అన్నట్టు. ఆ కలర్ తీసుకొచ్చి చల్లేసిన తర్వాత అది కొంచెం బాగా ఎండిన తర్వాతనే మనం ముగ్గు అనేది వేసుకుంటే లుక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ముగ్గు అయితే వేస్తున్నాను. ఆల్రెడీ చాక్ పీస్ తోటి గీసాను. ఇక తర్వాత వచ్చేసి కలర్స్ వేద్దామని చెప్పేసి చాక్ పీస్ తోటి అంత రాకుంటే ఇక్కడ వచ్చేసి నేను ముగ్గుతోటి వేసేసిన తర్వాత నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే ముగ్గే వేసామండి. తను నేను ఇద్దరం కలిసి అయితే వేసాము. ఇక్కడ మొత్తం ముగ్గంతా అయిపోయింది. కలర్స్ వేద్దామని చెప్పేసి ఇక్కడైతే కలర్స్ అయితే మేము సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఏ కలర్ ఏది బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి ఇక కలర్స్ అయితే నింపేసామన్నట్టు. మొత్తం వీడియో అయితే కంటిన్యూ తీయలేదు. ఇక ఇద్దరం ముగ్గు వేసుకుంటూ ఉన్నాం కదా, ఇక వీడియో తీసేటోళ్ళు కూడా ఎవరు లేరు. మార్నింగ్ 5:20 అలా స్టార్ట్ అయితే మా ముగ్గు అయిపోయేసరికి మార్నింగ్ 8 అలా అయితే అయిపోయింది. 8:30 అలా అయిపోయింది. ఆల్మోస్ట్ కొంతమంది అయితే పూజ కూడా అయిపోయింది. ఇక మాది ముగ్గు దగ్గరే ఉందన్నట్టు. అంటే ఎప్పుడైనా సరే నైట్ వేసుకుంటేనే కొంచెం టైం అనేది మనకి పండగల ముందు టైం అనేది కుదురుతుంది. మాకు ఆ రోజు ముందు నైట్ వచ్చేసి కొంచెం వేరే పని ఉందని చెప్పేసి మేము మార్నింగే లేసి వేసాము. ఇక్కడ వచ్చేసి ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. షాప్ దగ్గర వచ్చేసి ఇలా కుండ ముగ్గు అయితే వేసాము. భోగి పండుగ కదా అని చెప్పేసి మామూలుగా కుండ ఇలా అయితే వేసేసామన్నట్టు ముగ్గు. ఈ ముగ్గు కూడా చాలా మంచిగా అనిపించింది. ఈ ముగ్గు చుట్టూరు కొంచెం లైన్స్ అయితే గీసాము. ఇక్కడ ఇంటి ముందు వచ్చేసి ఇట్లా ముగ్గు వేసి కొంచెం పెద్ద ముగ్గే వేసామన్నట్టు. ఇక దాని చుట్టూ లైన్ అయితే ఇలా వేసాము. ఆ లైన్స్కి కూడా డెకరేషన్స్ కొంచెం మామూలుగా కలర్స్ అయితే నింపాము. తర్వాత వచ్చేసి తను గొబ్బెమ్మలు అయితే పెట్టేసింది. గొబ్బెమ్మలు చిక్కుడు ఆకులలో పెట్టేసి అలాగే నవధాన్యాలు, రేగిపళ్ళు, అలాగే పూలు, పసుపు, కుంకుమ అయితే వేసింది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో చేయండి. మందారం విరబూయు పెదవులు మధువులనే చవి చూడ మనగా